నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ వన్ న్యూస్. సూసైడ్ కు ప్రయత్నించిన మహిళను కాపాడిన సిరిసిల్ల పోలీసులు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణం అంబేద్కర్ నగర్ కు చెందిన సిరిగిరి లక్ష్మి అనే మహిళ కుటుంబ కలహాలతో శనివారం ఉదయం ఆత్మహత్య చేసుకోవడానికి మానేరు వాగులో దూకగా అటువైపు నుండి వస్తున్న డిస్ట్రిక్ట్ గార్డ్ కానిస్టేబుల్ దేవరాజు సిరిసిల్ల టౌన్ పోలీసులు వెంటనే స్పందించి వాగులోకి దిగి మహిళను రక్షించి బయటకు తీసుకొచ్చారు. సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి లక్ష్మి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఏమైందమ్మా? ఎందుకు దుంకినావు? ఏమైందమ్మా? అమ్మా చెప్పు వాళ్ళతో చెప్పమ్మా. కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రశాంతతకు ఎక్కడా భంగం కలగకూడదని, ఏ విషయంలోనూ రాజీ పడొద్దని, భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు ఒకళామాత కిచెన్ ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషం. 1,25,000 వరకు ఏది కావాలన్నా తయారు చేసే అవకాశం ఉంటుంది. ఒక అర్ధ గంటలోనే ఒక్కొక్క ఐటెంను బట్టి తయారవుతాయి. ఒక హాఫ్ అన్ అవర్లో ఒక 18,000 మందికి ఒక ఐటెంని సరఫరా చేసే అవకాశాలు వస్తాయి. అదే మాదిరిగా అవసరమైతే ఇక్కడ అబెండెంట్ నాలెడ్జ్ ఉంది. అలాంటి నాలెడ్జ్ని ఎవరు కూడా రిప్లికేట్ చేయలేకపోయే పరిస్థితికి వచ్చారంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి మహిమ కూడా ఉంది. ఏది నడిపించినా వెంకటేశ్వర స్వామి నడిపిస్తాడు. మనం నిమిత్త మాత్రమే. ఆయన ఒకసారి తలుచుకొని ఆయన పేరుతో మనం ఏ పని చేపట్టినా అది వస్తారు. అది నా ప్రగాఢమైన నమ్మకం, విశ్వాసం. అందుకే నేను నిద్రలేస్తే ఎప్పుడైనా సరే నాకు ఏ కష్టం వచ్చినా ఆయన ఒకసారి తలుచుకొని దానిపైన నిర్ణయం చేసుకుంటాను. ఆ నిర్ణయం ఎప్పుడు కూడా నేను తప్పు చేయకుండా ముందుకు పోయేదానికి ఉపయోగపడతా ఉంది. ఇక్కడుండే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ ఇక్కడ పనిచేసే వాళ్ళు కానీ వచ్చే భక్తులు కానీ పవిత్రమైన భావంతో మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. మీరు పవిత్రంగా ఉండమే కాకుండా దివ్య క్షేత్రాన్ని పవిత్ర క్షేత్రంగా శాశ్వతంగా ఉండాలంటే భక్తుల్లో ఆ భావన రావాలి, మేనేజ్మెంట్లో ఆ భావన రావాలి, శ్రీవారి సేవకుల్లో భావన రావాలి. అందరం కలిసి మళ్ళీ దీన్ని ప్రపంచంలో ఉండే హిందువుల మనోభావాలకి ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. మీరు పవిత్రంగా ఉండమే కాకుండా దివ్య క్షేత్రాన్ని పవిత్ర క్షేత్రంగా శాశ్వతంగా ఉండాలంటే భక్తుల్లో ఆ భావన రావాలి, మేనేజ్మెంట్లో భావన రావాలి, శ్రీవారి సేవకుల్లో భావన రావాలి. అందరం కలిసి మళ్ళీ దీన్ని ప్రపంచంలో ఉండే హిందువుల మనోభావాలకి. మీడియాకు క్షమాపణ తెలిపిన ఎక్సైజ్ అధికారులు. ఎక్సైజ్ కార్యాలయంలో మీడియా కవరేజ్ కు వచ్చిన జర్నలిస్టుల పట్ల అవహేళనగా మాట్లాడిన అసిస్టెంట్ కమిషనర్ కు వ్యతిరేకంగా నిరసనకు దిగిన మీడియా ప్రతినిధులకు అధికారులు క్షమాపణ తెలిపారు. కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న పాత్రికేయుల వద్దకు డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, ఇతర అధికారులు వచ్చారు. జరిగిన ఘటనకు చింతిస్తూ ఉన్నతాధికారులు మీడియాకు క్షమాపణ చెప్పారు. దీంతో మీడియా ప్రతినిధులు ఆందోళన విరమించారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని సీఎం రేవంత్ సంచలన ప్రకటన చేశారు. ఆయన మాట్లాడుతూ గజ్వేల్లో 1000 ఎకరాల్లో ఫామ్ హౌస్ ఉంది. అందులో 500 ఎకరాలు ఇస్తే ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తానని కేసీఆర్ భూదానం చేయి, ఇండ్లు కట్టించే బాధ్యత నాదని. జన్వాడలో కేటీఆర్ కు 50 ఎకరాలు ఉంది. అందులో 25 ఎకరాలు ఇవ్వమని అన్నారు. బీఆర్ఎస్ ఖాతాలో 1500 కోట్లు ఉన్నాయని ఒక 500 కోట్లు ఇవ్వండని, ఇదంతా ప్రజల నుండి దోచుకున్న సొమ్మే కదా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 1500 కోట్లు ఇవ్వాలి. వాళ్ళ బ్యాంకులు ఉన్నాయి, టీఆర్ఎస్ పార్టీ బ్యాంకులు. ఒక 500 కోట్లు ఇయ్యరే, అందరికీ ఇంత తలాయిని వంచి పెడదాము. 1000 ఎకరాలు గజ్వేల్లో ఫామ్ హౌస్ ఉంది. 1000 ఎకరాలలో ఒక 500 ఎకరాలు అందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తానులే. నేను ఇల్లు కట్టించే బాధ్యత నాది. భూదానం నువ్వు చేయి చంద్రశేఖరరావు. పోనీ కేటీఆర్ నీకు 50 ఎకరాలు ఉంది జన్వాడల, ఓ 25 ఎకరాలు ఒక పక్కకి మంచిగా 10 అంతస్తులలో అందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తే ప్రభుత్వం నుంచి సొమ్ము పెట్టి
ఇవన్నీ మీరు దోసుకుంటూ వచ్చినాయి కదా మీ తాత సంపాదించిన ఆస్త కాదు. ఉగాండాలో జనగామ ఇంజనీర్ కాల్చివేత, సెక్యూరిటీ గార్డ్ చేతిలో హత్య. బతుకుదెరువు కోసం ఉగాండాకు వెళ్లి జనగామ జిల్లా కేంద్రానికి చెందిన ఓ ఇంజనీర్ శుక్రవారం ఉదయం తమ కంపెనీలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్ చేతిలో హత్యకు గురయ్యాడు. జనగామ జిల్లా కేంద్రంలోని గిర్నిగడ్డకు చెందిన ఎటికల తిరుమలేష్ నల్గొండ జిల్లాకు చెందిన రాయల్ టెక్ కన్స్ట్రక్షన్ కంపెనీలో ప్రాజెక్ట్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఆయన పక్కనే ఉన్న సరోడా జిల్లాలోని సెంబాబులే సైట్ వద్దకు వెళ్లాడు. అదే సమయంలో అక్కడే పనిచేస్తున్న ఓ సెక్యూరిటీ గార్డ్ తన వద్ద ఉన్న గన్ తో తిరుమలాష్ పై కాల్పులు జరపడంతో అతను అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. దీంతో అక్కడ ఉన్నవారు సెక్యూరిటీ గార్డును పట్టుకునే ప్రయత్నం చేస్తుండగా గార్డు కూడా తనను తాను కాల్చుకుని చనిపోయాడు. ఈ ఘటనతో గిర్నిగడ్డలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తిరుమలేష్ తల్లి, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కంపెనీ అధికారులు ఈ సంఘటన జరిగిన ప్రాంతంలోని ఓ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించి పోస్ట్ మార్టం చేస్తున్నట్లు తిరుమలేష్ సోదరుడు చిన్న తెలిపారు. సెక్యూరిటీ గార్డ్ కాల్పులు జరపడానికి కారణాలేంటో తెలియడం లేదని, అక్కడి అధికారులు దర్యాప్తు చేస్తున్నారని ఆయన చెప్పారు. కాగా తిరుమలేష్ తండ్రి కృష్ణయ్య కరోనా సమయంలో మృతి చెందారు. ఎవ్వరి మీద ఎంత కోపం వచ్చినా వదిలేసే వాళ్ళది వాళ్ళకి ఎదురుతుందని మాకే సర్ది చెప్పేది. మేము ఎదురుపడి ఒక్కనాడు ఒక మాట అనుకోలేదు, మేమెన్నడూ ఒక మాట అనుకోలేదు. మా మాటలలోనే మా బాధలు తెలుసుకునేది మా అన్న. ఇప్పుడు మా బాధ ఎవరు తెలుసుకుంటారు? మమ్మల్ని ఇద్దరు ఉంటారు అని చచ్చిపోయాడు మా అన్నయ్య. అన్నయ్య బాధ అవుతుందిరా, బాధ అవుతుందిరా. పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఐసిఐసిఐ బ్యాంక్ వద్ద ఖాతాదారులు ఆందోళన చేస్తున్నారు. 16 నెంబర్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేసి పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనను విరమింపజేసి బ్యాంకు అధికారులతో సంప్రదింపులు జరిపారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో తాము భారీ విజయాన్ని సొంతం చేసుకున్నామని దంతెవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ సమావేశం కోసం 40 నుంచి 50 మావోయిస్టులు ఒక దగ్గర చేరారని, పక్కా సమాచారంతో తాము జాయింట్ ఆపరేషన్ చేపట్టామని పేర్కొన్నారు. ఎదురు కాల్పుల్లో 31 మంది మావోయిస్టులు మరణించారని, ఒక జవానుకు గాయాలయ్యాయని, 3 AK-47 LMG SLR ఇన్సాస్ రైఫిల్స్ సీజ్ చేశామని వివరించారు. హైదరాబాద్ చార్మినార్ వెలుపల పక్కన ఓ వ్యక్తి ప్రమాదకరంగా ఒక కిటికీ నుంచి మరొక కిటికీని అందుకునేందుకు వెళ్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇలా ప్రమాదకరంగా వెళ్లడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై స్థానిక పోలీసులు స్పందించి చార్మినార్ వద్ద నిర్మాణ పనులు జరుగుతున్నాయని, అక్కడికి తరలి వెళ్లే కార్మికుల్లో ఒకరు అయి ఉండొచ్చని తెలిపారు. సచివాలయం భవనం పై నుంచి దూకిన డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యేలు. మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ తో పాటు మరో 3 శాసనసభ్యులు ఇవాళ ముంబైలోని సచివాలయంలోని 3వ అంతస్తు నుంచి దూకారు. అక్కడ కట్టిన వలపై వారంతా పడ్డారు. షెడ్యూల్ తెగల కేటగిరీలో ఒక వర్గాన్ని చేర్చడాన్ని నిరసిస్తూ వారంతా నిరసన తెలుపుతూ ఈ ఘటనకు పాల్పడ్డారు.
కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పునఃప్రారంభోత్సవం సందర్భంగా గౌరవనీయులు ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి దంపతులు చండీ హోమం నిర్వహించారు.